హై టు ఆల్. నిన్న ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు ఏఎల్‌పీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వైరల్ అవుతుందని వీడియో చేశాను కదా! అసిస్టెంట్ లోకో పైలట్‌ది. అది ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్‌గా ఇప్పుడు రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ అని క్లారిటీ అయితే తెలుసుకుందాము. ప్లస్ వాటితో పాటు మనకు జోనల్ వైస్‌గా పోస్టులను డివైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ జోనల్ మన సౌత్ సెంట్రల్ రైల్వేకి, చెన్నై జోన్‌కి సెపరేట్‌గా, బెంగుళూరు జోన్‌కి సెపరేట్‌గా మనకు ఇట్లా ఈ విధంగా పోస్టులను డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం మన సికింద్రాబాద్‌కి ఎన్ని పోస్టులు కేటాయించారు? ప్లస్ వాటితో పాటు చాలామంది వచ్చేసి బ్రదర్ ఏమైనా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారా? అని అది కూడా అడుగుతున్నారు కాబట్టి, అది కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారా లేదా? ఏజ్ లిమిట్ ఏ విధంగా పెట్టాడు? అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎన్ని స్టేజ్ విధంగా మనకు సెలక్షన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు? అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. కాబట్టి వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత నేనేమైనా వీడియోలో మిస్ అయితే అయ్యుంటే, మీకేమైనా చెప్పకపోయుంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఏఎల్‌పీది అసిస్టెంట్ లోకో పైలట్ అంటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనమాట. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు జనవరి 20, 2024 మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ముందైతే చెప్తాను. మనకు రేపటి నుంచి అనేది మనకు ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లో అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19, 2024 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మిడ్‌నైట్ 12 వరకు అనమాట. అండ్ ఎవరైనా అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్‌లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే, అంటే తప్పేమైనా ఉంటే గనక మీరు కరెక్షన్ చేసుకోవాలంటే గనక ఇక్కడ మనకు ఫిబ్రవరి 20 తేదీ నుంచి ఫిబ్రవరి 29 తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఓవరాల్‌గా 10 రోజులను మనకు కరెక్షన్ అయితే చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సాలరీ మొత్తం ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. సాలరీ వచ్చేసి 19,900 నుంచి మనకు స్టార్టింగ్ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే మీకు ఎక్కువనే వస్తుందనమాట. అండ్ మెడికల్ స్టాండ్ వచ్చేసి మీకు ఏ1 అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూలై 1, 2024కి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్ ఓవరాల్‌గా మనకి 5,696 పోస్టులని భర్తీ అయితే చేస్తున్నారని ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు రైల్వే జోన్ వైస్‌గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే గనక ఇక్కడ మనకు అనెక్సర్ బి అనేది ఉంది కదా! మనం అనెక్సర్ బిలో అయితే మనం ఒకసారి అయితే చెక్‌ఔట్ అయితే చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది అనెక్సర్ బి అనమాట. నోటిఫికేషన్ అయితే లాస్ట్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జోనల్ వైస్‌గా అహ్మదాబాదు, అజ్మీరు, బెంగుళూరు. బెంగుళూరుకి వచ్చేసి ఓవరాల్‌గా మనకి ఇక్కడ ఎన్ని కేటాయించారంటే 473 పోస్టులు అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకు 47 పోస్టులు అనమాట. అండ్ కేటగిరీ వైస్ ఒకసారి చూసుకోవచ్చు. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని ఈ విధంగా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి భూపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెన్నై కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్‌గా 148 పోస్టులు, 15 పోస్టులు అనేది ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మన తెలుగు స్టేట్ వాళ్ళకి ఏదైతే ఉందో అంటే సికింద్రాబాద్ అనమాట. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలంటే మనం సికింద్రాబాద్ జోన్ కింద కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇక్కడ 559 పోస్టులు అనేవి కేటాయించాడు సికింద్రాబాద్ జోన్‌కి. యువర్ వాళ్ళకు 228 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 85 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 40, ఓబీసీ వాళ్ళకు 151 పోస్టు, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 55 పోస్టులు, అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకు 56 పోస్టులు అనమాట. ఓవరాల్‌గా సికింద్రాబాద్ జోన్‌కి 559 పోస్టులు కేటాయించారు. నోటిఫికేషన్‌లో 5,696 పోస్టులు. ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. అండ్ కొంతమంది అడగొచ్చు, బ్రదర్ ఇప్పుడు నేను సికింద్రాబాద్ జోన్ కింద అప్లై చేయను, లేదంటే నేను బెంగుళూరు జోన్ కింద అప్లై చేసుకుంటాను, అండ్ చెన్నై జోన్ కింద అప్లై చేసుకోవచ్చా అని అడుగుతారు. అప్లై అయితే చేసుకోవచ్చు. అదొక్కటే కాదు, మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఏదో ఒక జోన్ కింద మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే జాబ్ వచ్చిందంటే గనక మీరు ఆ జోన్ కిందనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఆ జోన్ కింద కొన్ని సబ్‌స్టేషన్స్ ఉంటాయి కదా! అక్కడ మీకు డ్యూటీస్ అయితే పడడం అయితే జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గనక ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్‌కి వచ్చేసి ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అడిగాడనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 10థ్ పాస్ అయి ఉండాలి. ప్లస్ వాటితో పాటు ఐటీ కూడా అయితే ఉండాలి. ఐటీ విషయానికి వస్తే గనక ఇక్కడ మీరు కొన్ని ట్రేడ్స్ అయితే చూసుకోవచ్చు. ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఇన్‌స్ట్రుమెంట్ మెకానికు, ఇక్కడ మీకు వెల్ రైటు మెయింటెనెన్సు, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానికు, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్‌మ్యాను, ట్రాక్టర్ మెకానికు, కోయిల్ వెండరు, మెకానికు డీజిలు, హీటు ఇంజను, టర్నరు, మెషినిస్టు, రిఫ్రిజిరేటరు అండ్ ఎయిర్ కండిషన్ మెకానికు. ఇక్కడ కొన్ని ఐటీఐ ట్రేడ్స్ ఇచ్చాడు కదా! 10థ్‌తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి ఐటీఐ ట్రేడ్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ నేను 10థ్ చదివాను. బట్ ఐటీ అయితే చేయలేదు. నేను అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఐటీ అయితే చేసి ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ ఐటీ చేయకపోతే గనక ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారో వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అది కూడా చేయలేదు అనుకున్నాను. ఎవరైనా డిప్లొమా 3 ఇయర్స్ ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఇక్కడ డిప్లొమాలో కొన్ని ట్రేడ్స్ అడిగాడు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్. ఈ ట్రేడ్స్‌లో ఎవరైనా 3 ఇయర్స్ డిప్లొమా చేసింటే గనక వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు.
ప్లస్ వాటితో పాటు ఎవరైనా బీటెక్ చేసినా గానీ, ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి గదా! మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ దీనిలోనే ఎవరైనా మీరు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. డిగ్రీ ఇన్ ద ఇంజినీరింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మీకు యాక్సెప్టబుల్ అని ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే 10థ్ కంపల్సరీ అయితే ఉండాలి. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 10థ్ ప్లస్ ఐటీ ఉండాలి. ఒకవేళ ఐటీ లేకపోతే డిప్లొమానే చేసి ఉండాలి. డిప్లొమా కాకుండా బీటెక్ అనే చేసి ఉండాలి. బీటెక్ కాకపోయినా కానీ ఇక్కడ మీకు అప్రెంటిస్ ఎవరైతే చేసింటారో వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మీకు వీటిలో క్వాలిఫికేషన్ ఉంటేనే ఈ నోటిఫికేషన్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్ వాళ్ళకొచ్చేసి రూ. 500 పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ ఏందంటే మనకి ఇక్కడ రూ. 400 అనేది మనకు రీఫండ్ అయితే అవుతుంది. అంటే మనకు మన బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుందనమాట రూ. 400. ఎప్పుడంటే మీరు ఎవరైతే సీబీటీ ఎగ్జామ్ ఫస్ట్ ఇది ఎవరైతే రాయడానికి వెళ్తారో, అటెండ్ అవుతారో అక్కడ మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రూ. 400 అనేది మీకు రీఫండ్ అయితే పడుతుందనమాట. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు, ఫీమేల్ కేటగిరీ వాళ్ళు అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు రూ. 250 పేమెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు ఎవరైతే సీబీటీ 1 ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ మళ్ళీ రూ. 250 అనేది మనకు రీఫండ్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట వీళ్ళకు. అంటే మీకు ఎవరైతే ఉండారో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళకు ఆటోమేటిక్‌గా రూ. 250 అనేది మీరు సీబీటీ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్‌ది మీకు ఆటోమేటిక్‌గా మళ్ళీ రీఫండ్ అయితే పడుతుందన్నమాట అమౌంట్. ఇలా కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. బ్రదర్ నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకపోతే అమౌంట్ రీఫండ్ అవుతుందా అని. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకపోతే సీబీటీ 1 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకపోతే మీకు రూ. 400 గానీ లేకుంటే రూ. 250 కానీ మీ అమౌంట్ మీకు రీఫండ్ అయితే అవ్వదు. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేస్తారో, పేమెంట్ చేస్తారో కంపల్సరీ మీరు సీబీటీ ఎగ్జామ్ అనేది మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు రీఫండ్ అవ్వాలంటే గన. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూలై 1, 2024కి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒకసారి చూసుకుంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేనమాట. అండ్ మనకు గవర్నమెంట్ అంటే కోవిడ్ పాండమిక్ ద్వారా కానీ ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదనమాట. కాబట్టి ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అది కూడా మీకు జూలై 1, 2024 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ కింద ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ కూడా పెట్టడం అయితే జరిగిందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 2006 జూలై 1వ తేదీ నుండి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి జూలై 2, 1994 అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 2006 నుండి 1991 అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1989 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ 1 అయితే ఉంటుంది. ఇది సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఎవరైతే క్వాలిఫై అయ్యి అండ్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్ 2 అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకు సీబీటీ 2 అనమాట ఇది. ఇది కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కూడా ఎవరైతే క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్‌లో వచ్చేసి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ బ్రదర్ ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేది మనకు A1 కింద అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ స్టేజ్ వైజ్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి మనకు సీబీటీ 1 అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ సీబీటీ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ ఓవరాల్‌గా 60 నిమిషాలు టైం అయితే ఇస్తారు. 75 క్వెషన్‌లు వస్తాయి. 75 మార్కులకు. అంటే క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఒకటే రోజు కండక్ట్ చేయరు. షిఫ్ట్ వైస్‌గా ఉంటుంది కాబట్టి మనకు నార్మలైజ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు మినిమం పర్సెంటేజ్ పాస్ ఒకసారి చూసుకుంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40% వచ్చి ఉండాలి. ఓబీసీ వాళ్ళకు 30%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 30 అండ్ ఎస్టీ వాళ్ళకు 25% వచ్చి ఉండాలి. అండ్ ఇంకోటి ఎగ్జామ్ అనేది మనకు తెలుగులో ఉంటుందంటే కంపల్సరీగా తెలుగులోనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు సీబీటీ 1లో వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్లు వస్తాయి. తర్వాత మనకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు స్టేజ్ 1లో సీబీటీ 1లో అయితే క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ మనకు సెకండ్ స్టేజ్ 2 అయితే ఉంటుంది. సీబీటీ 2 అనమాట. ఈ సీబీటీ 2లో వచ్చేసి మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్‌గా వచ్చేసి మనకు 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. ఓవరాల్‌గా 175 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక పార్ట్ ఏకి వచ్చేసి 90 నిమిషాలు ఇస్తారు 100 క్వశ్చన్లు. పార్ట్ బికి వచ్చేసి 60 నిమిషాలు అండ్ 75 క్వశ్చన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. 1/3 దీనికి కూడా 3 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. అండ్ నార్మలైజ్డ్ మార్క్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్టేజ్ 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు మార్క్స్ చూసుకుంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40, ఓబీసీ వాళ్ళకు 30% అండ్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 30, ఎస్టీ వాళ్ళకు 25% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ మనకు పార్ట్ ఏలో వచ్చేసి సిలబస్ ఒకసారి చూసుకుంటే
మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజినీరింగ్ వీటి నుంచి మనకి క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట పార్ట్ ఏలా అంటే CBT 2లో అనమాట. అండ్ CBT 2లో మనకు పార్ట్ బి వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే మీరు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ట్రేడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రిలేటెడ్గా మనకి క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ పార్ట్ 1లో వచ్చేసి మనకు CBT 2 ఏమని కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకోండి. మీ క్వాలిఫికేషన్ ఏందని వాటికి రిలేటెడ్గా ఏమేమి క్వశ్చన్లు అడుగుతాడు ఏంటనేది ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో 2 కూడా నెక్స్ట్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో ఎవరిదైతే పేరు ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంతేపటి వీడియో మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను అని అనుకుంటున్నాను. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎన్ని పోస్టులు కేటాయించారు జోనల్ వైజ్గా, వాటితో పాటు అప్లికేషన్ ఫీజు అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మీకు ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోటో అనేది ఇక్కడ మనకు 30 KB నుండి 70 KB అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఒకటి మెన్షన్ చేశారు. అట్లీస్ట్ మీరు 12 ఫోటోలు సేమ్ ఉండేటట్టయితే చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఫోటో దిగుతారు కదా, ఆ ఫోటోని మీరు 12 ఫోటోలు అయితే తీసుకోండి. ఆ ఫోటోలు ఎక్కడ కూడా వాడొద్దండి. ఎందుకంటే ఆ 12 ఫోటోలు మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపు మీకు యూజ్ ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రతి ఒక్క చోట అవే ఫోటోలు అయితే వాడాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు అవే అంటే పక్కన పెట్టుకోండి 12 ఫోటోలు దిగి. అండ్ ఇంకోటి సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 30 KB నుండి 70 KB అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. 70 అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలంటే కనుక కంపల్సరీ మీరు కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతేపటి వీడియో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.